హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 24,487 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. నిఫ్టీలో నేను ప్రీవియస్ డే వీడియోస్లో మీకు నేను సపోర్ట్ లెవెల్ చెప్పాను, రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. ఈ సపోర్ట్ లెవెల్ మనకి సపోర్ట్ లెవెల్గా ప్రజెంట్ నిఫ్టీ క్రియేట్ చేసుకుంది, రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఒక క్రియేట్ చేసుకుంది. బయ్యర్స్ సెల్లర్స్ ఇద్దరు కలిసే ఇక్కడ ఒక డౌన్ ట్రెండ్కి అయితే రావడం జరిగింది. ఏదైనా బ్యాడ్ న్యూస్, ఏదైనా అంతిమంగా బ్యాడ్ న్యూస్ వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ డౌన్ఫాల్ వచ్చేయాలని కూడా చెప్పడం జరిగింది. కానీ ఏంటంటే మార్కెట్ కరెక్షన్ అవ్వాలి కాబట్టి అంత డౌన్ఫాల్ కాకుండా ఒక కంట్రోలింగ్ సపోర్ట్ లెవెల్ తీసుకుని కంట్రోలింగ్ డౌన్ పాయింట్స్లో మార్కెట్ కంట్రోల్గానే డౌన్ఫాల్గా రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనకు సపోర్ట్ లెవెల్ని సపోర్ట్ చేసుకుంటే మార్కెట్ వెళ్తుంది, రెసిస్టెన్స్ లెవెల్ ఫేస్ చేసుకుంటే డౌన్ వస్తుంది. సో ఈ మల్టిపుల్ టైం ఈ లెవెల్ని బ్రేక్ అవ్వాలి మనకి కంప్లీట్గా. మన రెసిస్టెన్స్ లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అయితే డెఫినెట్గా మార్కెట్కి ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. దాని ప్రకారం మనం చూసుకుంటే మాత్రం ఇంకా కొద్ది సెల్లింగ్ రావాలి మార్కెట్లో. 24,000 దగ్గర అయితే ఒక సెల్లింగ్ మనకి సపోర్ట్ లెవెల్ ఉంది, ఒక చిన్న సపోర్ట్ లెవెల్ ఉంది 24,000 దగ్గర. అది బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కూడా మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అది బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. సో అయితే మనం ఒకసారి ఇంట్రాడే బేసిస్లో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి మార్కెట్ వెళ్తాం ఒక రాంగ్ బయింగ్లో వెళ్తుంది మార్కెట్ ఎప్పుడునో. ఇక్కడ మనకు చూసుకుంటే మాత్రం మార్కెట్ ఇక్కడ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి చూసుకుంటే మార్కెట్ రాంగ్ బయింగ్ వెళ్తుంది. సో మళ్ళీ ఆ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ రాంగ్ సెల్లింగ్ అయితే విత్ వాల్యూమ్ ప్రకారం అయితే డౌన్ఫాల్కి అయితే రావడం కూడా జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా మనకి మల్టిపుల్ టైం చూసుకుంటే మాత్రం వితౌట్ వాల్యూమ్ డైరెక్షన్ లేకుండా, వాల్యూమ్ సపోర్ట్ లేకుండా మార్కెట్ మనకి కంపల్సరీగా అప్సైడ్ మూమెంటంకి వెళ్తాం జరుగుతుంది. అదే వాల్యూమ్ సపోర్ట్ లేకుండా మార్కెట్ మనకి డెఫినెట్గా సెల్లింగ్ ప్రెజర్ అయితే తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే వాల్యూమ్ సపోర్ట్ ఎప్పుడైతే ఇస్తుందో మార్కెట్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా ఏర్పాటైపోతుంది అనమాట, ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా ఏర్పాటైపోయి ఉంది. కానీ ఇక్కడ మనకు వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే మాత్రం మన సపోర్ట్ లెవెల్స్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా మనం కంపేర్ చేస్తే సపోర్ట్ లెవెల్ కొద్ది వీక్గా ఉంది, రెసిస్టెన్స్ లెవెల్ కొద్ది స్ట్రాంగ్గా ఉందన్నమాట. స్ట్రాంగ్ అంటే మరీ దారుణంగా స్ట్రాంగ్ కాదు, కొద్ది స్ట్రాంగ్నెస్గా ఉందన్నమాట. అయితే మన కంపల్సరీగా మార్కెట్ రానున్న రోజుల్లో ఈ లెవెల్ని బ్రేక్ చేసే అవకాశం కూడా పాసిబిలిటీ ఎక్కువ ఉందని చెప్పి ముందుగానే మన మార్కెట్ చెప్తుంది. ఎందువల్లంటే మన వీక్ సపోర్ట్ లెవెల్ ఉంది కాబట్టి ఆ వీక్ సపోర్ట్ లెవెల్లో మన మార్కెట్ ఎప్పుడైనా ఏదైనా దారుణమైన న్యూస్ వస్తే ఎప్పుడైనా బ్రేక్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. సో దాని గురించి మనకి వీక్ సపోర్ట్ లెవెల్ ఉన్నప్పుడు మార్కెట్ ఎక్కువ శాతం ఆ లెవెల్ని బ్రేక్ చేయడానికి చూస్తుందన్నమాట. ఏదైనా మనకి ఒకవేళ గుడ్ న్యూస్ ఏదైనా వస్తే మాత్రం తర్వాత ఆ లెవెల్ని మనకి వాల్యూమ్తో జాయింట్ చేసుకుని ఈ లెవెల్ని మనకి రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అవ్వాల్సి వస్తుందన్నమాట. కానీ ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం ప్రజెంట్ మన సినారియో చూసుకుంటే మాత్రం ఒక కంట్రోలింగ్ సపోర్ట్ లెవెల్ చేసుకుంటున్న మార్కెట్ ఒక డౌన్ఫాల్కి అయితే రావడం కూడా జరుగుతుందన్నమాట. సో నేను ఏంటంటే దీనికి ఏదైనా ట్రంప్ వారి ట్రారిఫ్ వల్ల మార్కెట్ సెల్లింగ్ వస్తుంటే నేను యాక్సెప్ట్ చేయను. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ డే వీడియోస్లో ముందుగా చెప్పాను మార్కెట్ డెఫినెట్గా సెల్లింగ్ రావాలి, కొద్దిగా డౌన్ఫాల్ రావాలని చెప్పి. ఇది న్యూస్ బేసిక్ మీద సెల్లింగ్ కాదు ఫ్రెండ్స్, కావాలని మార్కెట్ కొద్దిగా హెల్దీ కరెక్షన్ వైపు వచ్చే సెల్లింగ్ ఇది. న్యూస్ బేసిక్ మీద ఒకవేళ వస్తే మాత్రం ఇంత కంట్రోలింగ్ సపోర్ట్ ఉంటుంది మార్కెట్, డెఫినెట్గా మార్కెట్ సెల్లింగ్ పడుతూనే ఉంటుంది మాత్రం న్యూస్ బేసిక్ మీద. ఇంత మనకి కంట్రోలింగ్ సపోర్ట్ చేసుకుంటూ మార్కెట్ సపోర్ట్ లెవెల్ చేసుకుంటూ కంట్రోల్గా రావాల్సిన అవసరం మార్కెట్కి లేదు. ఓకేనా. సో దాని గురించి మార్కెట్ హెల్దీ కరెక్షన్ వైపే ఉంది. సో ప్రజెంట్ అయితే మార్కెట్ బయ్యర్స్ చేతిలోనే ఉందన్నమాట, సెల్లర్స్ చేతిలో లేదు. కొన్ని సెల్లర్స్ మాత్రం కొద్దిగా ఇక్కడ బయర్స్ ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు, అదే సెల్లర్స్ కూడా కొద్దిగా షార్ట్ చేసుకుంటున్నారు అనమాట. ఓకేనా. ఎప్పుడు కంటే మనకి వారాలుగా చూసుకుంటే 24,000 ఒక సపోర్ట్ లేదు, అది అక్కడికి వచ్చి ఒక సపోర్ట్ తీసుకుంటే మార్కెట్ మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది. సో 24,000 వారాలుగా బ్రేక్ అయితే తర్వాత మనకి నెక్స్ట్ టార్గెట్ మనకి ఆలోచిద్దాం అనమాట. సో అయితే మనకి రేపు ఇంట్రాడే బేసిస్లో చూస్తే మాత్రం మన రెసిస్టెన్స్ లెవెల్ డిఫరెన్స్, ఒకవేళ ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఇంకోసారి అటెంప్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా నేను మాత్రం పుట్ ఆప్షన్ అయితే తీసుకుంటాను. సో తీసుకుని మార్కెట్ నేను హోల్డింగ్ అయితే పెట్టుకుంటాను అనమాట. నా ఫస్ట్ టార్గెట్ అయితే మాత్రం 24,000 ఫస్ట్ టార్గెట్ వచ్చి మనకి నా ఫస్ట్ టార్గెట్ వచ్చి 24,400 అయితే నా ఫస్ట్ టార్గెట్ అయితే ఉంటుంది. ఆ లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మనకి సెకండ్ టార్గెట్ మాత్రం 24,300 సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకుంటారు అనమాట. అది కూడా ఇప్పుడు మార్నింగ్ సెషన్లో ఒక రెసిస్టెన్స్ లెవెల్ అటెంప్ట్ చేసుకుంటే డెఫినెట్గా పొటాషన్ అయితే తీసుకుంటారు అనమాట. సో అలా కాకుండా
అలా కాకుండా మార్కెట్ కొద్దిగా ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కొద్దిగా సెల్లింగ్ జరిగితే ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం మనకి 24,500 దగ్గర ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది ఫ్లాట్గా ఓపెన్ అయితే. సో ఈ రెసిస్టెన్స్ 24,500 రెసిస్టెన్స్ జోన్ ఫేస్ చేసుకుంటుంది మార్నింగ్ సెషన్లో చేసుకుని సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. ఎప్పుడైతే మనకి సెల్లింగ్ ప్రెజర్ స్టార్ట్ అవుతుందో నేను పుట్ ఆప్షన్ తీసుకుంటాను. నా టార్గెట్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, 25,500 మార్నింగ్ సెషన్లో అటెంప్ట్ అయితే పుట్ ఆప్షన్ తీసుకుని అక్కడ ఆ లెవెల్ దగ్గర పుట్ ఆప్షన్ తీసుకుంటాను. సో తీసుకుని ఈ లెవెల్ దగ్గర ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాను. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం నా సెకండ్ టార్గెట్ అయితే ఈ లెవెల్ దగ్గర అయితే సెకండ్ టార్గెట్ 24,350 వరకు సెకండ్ టార్గెట్ 300-350 సెకండ్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, ఒకవేళ మనకు అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి కంప్లీట్గా. ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఆలోచిస్తాం, అది కూడా విత్ వాల్యూమ్తో బ్రేక్ అవ్వాలి. రాంగ్ బయింగ్ వెళ్ళి మార్కెట్ వెళ్ళకూడదు. రాంగ్ బయింగ్ వెళ్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది. సో దాని గురించి మన పర్ఫెక్ట్ వాల్యూమ్తో మనకి ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా నేను లాంగ్ టర్మ్లో నేను 2 వీక్స్ లేదా 1 మంత్ 2 మంత్స్లో హోల్డింగ్ పెట్టేసుకుంటాను అనమాట. కాల్ ఆప్షన్ తీసుకొని లేని పక్షంలో నేను పుట్ ఆప్షన్ వైపు నేను ఉంటాను. మొన్నగా ప్రీవియస్ డివిడీస్లో కూడా చెప్పడం జరిగింది 24,500 కంప్లీట్గా ఒక విత్ వాల్యూమ్తో తీయాలి. మార్కెట్ తీస్తే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. లేని పక్షంలో మాత్రం మార్కెట్ డౌన్ సైడ్గా వచ్చేసే అవకాశం కూడా ఉండకూడదు. మీకు ప్రీవియస్ డివిడీస్లో మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన 24,000 ఒక రాంగ్ బయింగ్ వెళ్ళింది. మన రెసిస్టెంట్ లెవెల్ దించి మార్కెట్కి డౌన్ సైడ్కి అయితే రావడం జరుగుతుంది. సో మంచి గుడ్స్ అని నో ప్రాబ్లం. మార్కెట్ కొద్దిగా హెల్దీ కరెక్షన్ వైపు రావాలి, ఇంకా రావాలి. ఇదే మూమెంట్లో వచ్చి మార్కెట్ ఉంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో రానున్న రోజుల్లో డిస్కౌంట్లో దొరికే అవకాశం ఉందన్నమాట. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ యొక్క నా వ్యూ అయితే ఇది రకంగా ఉంది. ఇప్పుడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 55,039 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో మనకి ఆల్రెడీ రెసిస్టెంట్ లెవెల్ ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్ ఇంట్రాడేలో క్రియేట్ చేసుకుని అనమాట. వీక్ సపోర్ట్ లెవెల్గా ఉందన్నమాట. ఇది గత కొన్ని 3 రోజుల నుంచి 4 రోజులు ఒక 2 డేస్ నుంచి మనం చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ని మల్టిపుల్ టైం బ్యాంక్ నిఫ్టీ టెస్ట్ చేసింది. ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ లెవెల్గా ఫేస్ ఇంట్రాడే బేసిక్లో మనం చెప్తున్నాను. ఇంట్రాడే బేసిక్ లెవెల్స్ మాత్రమే ఇది స్ట్రాంగ్ రెసిస్టెంట్ ఇంట్రాడే బేసిక్లో ప్రజెంట్ అయితే క్రియేట్ చేసుకుని 55,600 దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ జోన్గా క్రియేట్ అయ్యి బ్యాంక్ నిఫ్టీ అయితే కూర్చొని ఉందన్నమాట. అదేవిధంగా మనకి ఈ సపోర్ట్ అయితే వీక్ సపోర్ట్ లెవెల్గా ఉంది. ఈ లెవెల్ మార్నింగ్ సెషన్ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మన టార్గెట్ అయితే మాత్రం 54,500 ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటున్నాను. తర్వాత అది కూడా బ్రేక్ అయితే సెకండ్ టార్గెట్ అయితే 54,000 దగ్గర పెట్టుకుంటారు అనమాట. ఒకవేళ రేపు కానీ ఎల్లుండి కానీ ఈ 2 టార్గెట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. కానీ డెఫినెట్గా రేపు మాత్రం ఈ లెవెల్ టార్గెట్ వచ్చేసే పాసిబిలిటీ ఎక్కువగా నాకు కనిపిస్తుంది అనమాట. రేపు కొద్దిగా వాలిటిలిటీ ఉండే అవకాశం కూడా మార్కెట్ లేకపోలేదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఒకవేళ ఏదైనా గుడ్ న్యూస్ వచ్చి ఏదైనా ట్రంప్ నిర్ణయాలు అంటే మార్కెట్ కొద్దిగా హెల్తీ కరెక్షన్ వైపు రావాలి. మార్కెట్ చూడండి, ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి. మార్కెట్ బ్యాడ్ న్యూస్ వచ్చిన కూడా మనకు మార్కెట్ పడట్లేదు, కానీ హెల్దీ కరెక్షన్ వైపు మార్కెట్ వస్తుంది. కానీ మార్కెట్ ఏదైనా గుడ్ న్యూస్ అంటే ట్రంప్ వ్యాఖ్యలు ఏదైనా మళ్ళీ వాళ్ళు వెనక్కి తీసుకుంటే కనుక మార్కెట్ చాలా బాగా రియాక్ట్ అయిపోతుంది. ఎందుకంటే మార్కెట్ బయింగ్ వైపులే ఉంది కాబట్టి, బయర్ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు మోల్డ్ చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు అన్నమాట. ఎందువల్లంటే మార్కెట్ నేను ముందు కూడా చెప్పాను, కరెక్షన్ రావాలి అంటే మార్కెట్ డౌన్ఫాల్గా వచ్చేయాలి. మార్కెట్ డెఫినెట్గా కంపల్సరీగా 120 డిగ్రీలో మార్కెట్ పడిపోవాలా. అంతగా మార్కెట్ ట్రంప్ వ్యాఖ్యలు అంతగా మార్కెట్ యాక్సెప్ట్ చేయకపోతే మార్కెట్ 120 డిగ్రీలో మార్కెట్ సడన్గా పడిపోవాలన్నమాట. బిగ్ క్యాండిల్ వేసుకుని మార్కెట్ వచ్చేయాలన్నమాట. ఇప్పటివరకు 55,000 దగ్గర లెవెల్ కూడా ఉండకూడదు మార్కెట్. నా అంచనా ప్రకారం 54,000 లెవెల్ బ్రేక్ చేసి దానికని కిందకు వచ్చేయాలన్నమాట మార్కెట్ అనమాట. సో అది కూడా మార్కెట్లు ఎందుకంటే మార్కెట్ ఆ న్యూస్ని పట్టించుకోవట్లేదు. కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే మార్కెట్ ట్రంప్ గారి వల్ల మార్కెట్ పడుతుందని చెప్పి చాలామంది అపోహపడుతున్నారు. కానీ మార్కెట్ హెల్దీ కరెక్షన్ రావాలి, మార్కెట్ కావాలి హెల్దీ కరెక్షన్. ఆల్రెడీ మీకు 2 months బ్యాకే మీకు చెప్పడం జరిగింది. మార్కెట్ ఒక రాంగ్ వాల్యుయేషన్లో ఉంది. మార్కెట్ దాన్ని కరెక్షన్ చేసుకోవాలి, కంపల్సరీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి నేను మీకు ఆగస్ట్ మంత్లో కూడా ఆగస్టు మంత్ ఎండింగ్లో కూడా మీకు చెప్పడం జరిగింది. ఓకేనా, కానీ ఈసారి మాత్రం డెఫినెట్గా ట్రంప్ వ్యాఖ్యలు ఏదైనా నేను వెనక్కి తీసుకుంటున్నాను, టారిఫ్ ఏం లేదు అనేది న్యూస్ వస్తే మాత్రం డెఫినెట్గా రాకెట్ మూమెంట్ వస్తుంది మార్కెట్. అది ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా మార్కెట్ ఒక ఏదైనా న్యూస్ వస్తే అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితే 55,600 లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మాత్రం మన టార్గెట్ 56,000 ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాను. ఒకవేళ తర్వాత మనకి అది కూడా బ్రేక్ అయిపోతే 57,000 వరకు నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఇది న్యూస్ ఇంపాక్ట్ వస్తే రాకెట్ మూమెంట్ వస్తుంది కాబట్టి మనకి టార్గెట్ కూడా పెద్ద పెట్టుకోవాల్సి వస్తుందన్నమాట. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క నా యొక్క వ్యూ ఈ రకంగా ఉంది. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేవాళ్ళైతే జాగ్రత్త ట్రేడర్స్ని ఆశిస్తున్నాం. నా వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.